అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి జాతకం గురించి తెలుసుకుందాం. ఈ వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏమిటి, అలాగే మార్చి 30వ తేదీ ఆదివారం దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, ఈరోజు దినఫలాల ప్రకారం నిప్పు లాంటి నిజాలు బయటపడతాయి. అయితే ఎటువంటి నిజాలు బయటపడతాయి, అలాగే కన్యా రాశి వారు ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలను పొందుకుంటారు, ఈ పూర్తి అంశాలు ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే రహస్య స్వభావాలు కూడా. మనసులో ఉన్నది బయటకు చెప్పడం వీరికి అస్సలు నచ్చదు. వ్యవహార విషయాలలో కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. ప్రాక్టికల్ మైండ్ని కలిగి ఉంటారు. చాలా సిస్టమేటిక్గా కూడా ఉంటారు. క్రమశిక్షణకు, సమయ పాలనకు, ఆరోగ్యానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. ముఖ్యంగా 2025 సంవత్సరం మార్చి 30వ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం మీ కుటుంబ సభ్యులు కానీ, మీ యొక్క బంధువులు కానీ, లేదా మీరు పనిచేసే చోట కొంతమంది వ్యక్తులు కానీ మీ దగ్గర దాచి ఉంచినటువంటి కొన్ని నిజాలు బయటపడే అవకాశాలు ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. అయితే అనుకోకుండా ఒక సంఘటన జరగడం కానీ, లేదా అనుకోకుండా వారి నోరు జారి మీకు చెప్పడం కానీ జరుగుతుంది. ఇది వరకు చాలా కాలంగా మీ దగ్గర దాచిపెట్టినటువంటి ఆ విషయాలను వారికి వారే బయట పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే నిజాలు తెలుసుకొని ఆశ్చర్యపోతారు. కొంత ఆందోళనకి గురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారికి మిగిలిన అంశాలు చూసుకోవడం మిశ్రమంగా ఉన్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈరోజు సమయం అనుకూలంగా లేదని చెప్పుకోవాలి. మీ ముందుకు ఒక అవకాశం వస్తుంది, కానీ అవకాశం ఏమాత్రం కూడా మీకు నచ్చదు. అవకాశాన్ని వదిలేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కన్యా రాశి వారికి ఎవరైతే చాలా కాలంగా వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటే వారికి సానుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపార పెట్టుబడికి సంబంధించిన డబ్బు సమకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. నూతన వ్యాపార పెట్టుబడులకు కూడా ఈరోజు అనుకూలంగా ఉంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో మీరు భాగస్వామి వ్యాపారం చేయాలనుకుంటే చక్కటి భాగస్వామిని కూడా లభిస్తారు. అలాగే ఈరోజు వ్యవసాయదారులకి కూడా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. ఈరోజు మీరు చేసేటువంటి ఒక పని మీ యొక్క పంటకు ఎంతో దిగుబడిని తీసుకొని వస్తుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకుంటారు. పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న వారికి సన్నిహితుల నుండి, లేదా ఉపాధ్యాయుల నుండి, లేదా కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైతే నూతన వ్యక్తితో పరిచయాన్ని ఏర్పరచుకుంటారో వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు లైఫ్లోకి వచ్చేటువంటి నూతన వ్యక్తి కారణంగా మీ జీవితంలో చాలా రకమైనటువంటి మార్పులను అయితే చూస్తారు. ఆ మార్పులు కూడా మీరు సానుకూలంగా ఉంటాయని చెప్పుకోవాలి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలంగా మీరు ఏదైనా పెద్ద సమస్యలో చిక్కుకుని ఉంటే దానికి పరిష్కారాన్ని కూడా అన్వేషించబోతున్నారు. చాలా కాలం క్రితం కలుసుకోవాలనుకుంటున్నటువంటి ఒక వ్యక్తిని కూడా ఈరోజు కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులు ఒకరితో కానీ, లేదా మీ యొక్క బంధువులు ఒకరితో కానీ, తోటి ఉద్యోగస్తులు ఒకరితో కానీ, లేదా మెరుగు పొరుగు కుటుంబ సభ్యులు ఒకరితో కానీ పెద్ద గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా వాదించుకుంటూ గొడవకు తీవ్రత పెంచుకోకుండా గొడవ తీవ్రతను తగ్గించడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి. శివారాధన చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. ఈ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. కాబట్టి కన్యా రాశి వారికి క్రయ విక్రయాల్లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. దీర్ఘకాలిక వివాదాల నుండి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారంలో లాభాలు ఏర్పడును. సోదర వర్గం వారి నుంచి ఊహించినటువంటి ఆర్థిక సహకారం లభిస్తుంది. విలువైనటువంటి వస్తు వాహనాల్లో ఏర్పడును. నిరుద్యోగులకు శుభవార్త అందును. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగును. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారంలో ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. సోదరుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందడం. నిరుద్యోగ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి.
సోదరుల నుంచి అవసరానికి ధన సహాయం లభిస్తుంది. చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలు అందడం, నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపార ఉద్యోగాలు సాఫీగా సాగడం, విలువైనటువంటి గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ప్రతి వ్యాపారం లాభసాటిగా సాగడం, ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు పెరగడం, సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం, కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైన ఆదరణ ఏర్పడుతుంది. వ్యాపారంలో వివాదాలకు సంబంధించినటువంటి కీలక సమాచారం ప్రవేశిస్తుంది. వ్యాపారస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి. మిత్రుల సహాయ సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు. సమస్యల నుండి బయటపడతారు. దైవబలం కాపాడుతుంది. శ్రమ ఫలిస్తుంది. ఉత్తమ భవిష్యత్తు ఏర్పడుతుంది. ఆత్మీయులు పనిచేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు. పట్టుదలతో వ్యవహరించి పనులు పూర్తి చేస్తారు. మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. సమయానికి సహాయం చేసేవారికి ఏర్పడను. సమయానుకూలంగా ముందుకు సాగుతారు. పెద్దల ఆశీర్వచనాలు ముందుకు సదా రక్షిస్తూ ఉంటాయి. మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి. ముఖ్యమైన విషయాలలోనే కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. మొహమాటాన్ని తెరిచేయవద్దు. ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడుతుంది. అదృష్టవంతమైన కాలం అని చెప్పుకోవచ్చు. మీ యొక్క రంగాల్లో శుభ ఫలితాలను అందుకుంటారు. శని సంపదలు పెరుగును. శని భవిష్యత్తు ఏర్పడుతుంది. గొప్ప ఫలితాలను సాధిస్తారు. పెద్దలతో పరిచయాలు ఏర్పడడం, మీ యొక్క సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. పెద్దల ఆశీస్సులు అనుకోకుండా అందడం ఒక సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. మంచి కాలం అని చెప్పవచ్చు. కాలాన్ని సత్కార్యాల కోసం వినియోగిస్తారు. అదేవిధంగా మీ యొక్క పరితలతో అసాధ్యాలను సుసాధ్యాలు చేస్తారు. మానసిక ఆనందాన్ని కలిగించే చోటలు చేసుకుంటాయి. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. కీలక వ్యవహారాల్లో ఆచితూచి ముందుకు సాగుతారు. మీ యొక్క పనితీరుతో సంతృప్తి ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్తగా ముందుకు సాగుతారు. విజయానికి ఆటంకం కలగకుండా చూసుకుంటారు. ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకుంటారు. హనుమంతుడి సలహాలను మేలు చేస్తాయి. ఆనందంగా పనిచేస్తారు. వృత్తి ఉద్యోగ రంగాలలో మీ యొక్క పైవారితో జాగ్రత్త వహిస్తారు. కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు. స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి. మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు. జాగ్రత్త వహించాలి. కీలక వ్యవహారాల్లో ఆచితూచి అడుగులు వేస్తారు. అధికారులతో మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు. కలహాలకు దూరంగా ఉంటారు. మీ యొక్క కృషి ఫలిస్తుంది. అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు. తోటివారి సహకారంతో అనుకున్న పనిని కూడా త్వరగా పూర్తి చేస్తారు. ఎవరితోటూ వాదోపవాదాలు చేయవద్దు. శుభ సమయం అని చెప్పుకోవచ్చు. ప్రారంభించేటువంటి పనులు శీఘ్ర విజయం ఏర్పడుతుంది. ఉద్యోగంలో బాగా రాణిస్తారు. పట్టుదలతో పనిచేస్తారు. విశేషమైనటువంటి దైవ బలం ఏర్పడుతుంది. అదేవిధంగా తోటి వారితో సంతోషకరమైనటువంటి కాలమని గడుపుతారు. కొత్త విషయాలను తెలుసుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అధికారుల యొక్క నిర్ణయాలను తీసుకుంటారు. ఆనందంగా పనిచేసి లక్ష్యాన్ని చేకూరుకుంటారు. పట్టుదలతోనే విజయ సోపానాన్ని అధిరోహిస్తారు. సమాజంలో కీర్తిని గడిస్తారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు చేరుగును. వృత్తి వ్యాపారంలో శ్రమ తగ్గుతుంది. బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన ఏర్పడుతుంది. సర్వత్రా విజయం సిద్ధిస్తుంది. మీ యొక్క బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. చేపట్టే పనులలో సత్ఫలితాలు సాధిస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. మిత్రుల సహకారం మరుగులేనిదిగా ఏర్పడుతుంది. ఆనందం ఏర్పడుతుంది. దృఢంగా ఉంటారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. అదేవిధంగా ప్రయాణాలు అనుకూలిస్తాయి. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. ఉద్యోగపరంగా విశ్రమ కాలం అని చెప్పవచ్చు. ఓర్పుతో వ్యవహరిస్తారు. అవగాహన లోపం లేకుండా చూసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలలో అతిచ్యుతి ముందుకేస్తారు. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరగడం, బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. మానసిక సౌఖ్యం కలదు. కొన్ని కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహాయం లభిస్తుంది. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి.
ప్రయాణాలు అనుకూలిస్తాయి, అన్ని సాధిస్తారు. కన్యారాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగడానికి నీరును ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. కాబట్టి చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.